లక్షద్వీపుల టూరిజం ఒక చీకటి కోణం. మాల్దీవులపై కోపంతో టూరిజాన్ని ప్రమోట్ చేసే క్రమంలో సోషల్ మీడియాలో లక్షద్వీప్ ట్రెండింగ్ అయింది. దాని ఫలితంగా వేల మంది టూరిస్టులు లక్షద్వీపులకు పోటెత్తడం ప్రారంభమైంది. అయితే కథ ఇంతవరకు బాగానే ఉంది. కానీ లక్షద్వీపులకు టూరిస్టులు ఈ విధంగా పోటెత్తడం ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు పర్యావరణవేత్తలు, జియో సైంటిస్టులు. దీనివల్ల ఈ అద్భుతమైనటువంటి పగడాల దీవులు తీవ్రమైనటువంటి ముప్పు ఏర్పడబోతున్నట్లు వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలో ఏకైక పగడాల దీవులైనటువంటి లక్షద్వీపుల్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని వీళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఒక పెద్ద సమస్య. ఇక్కడ నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఐలాండ్స్కి వెళ్ళటానికి ఇప్పటి వరకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ అనేది లేదు. ఇక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ మొత్తం 36 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ 36 ఐలాండ్స్లో కేవలం 10 ఐలాండ్స్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. మిగిలినటువంటి 26 ఐలాండ్స్లో ప్రజల సంచారం లేదు. ఇలాంటి ఐలాండ్స్లో వేగంగా వేల మంది టూరిస్టులు పెద్ద మొత్తంలో పోటెత్తడం గనక జరిగినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి బయోడైవర్సిటీ పూర్తిగా నాశనం అవుతుందని ఈ పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక బేసిక్ స్ట్రక్చర్ ఫెసిలిటీస్కి ఒక ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఇక్కడ హోటల్ గదులు కేవలం 150 మందికి సరిపోయే అవకాశాలు లేక ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైము కేవలం 150 మంది మాత్రమే హోటల్స్ని ఆక్యుపై చేసుకోగలరు. కానీ వస్తున్నటువంటి టూరిస్టులు కనుక చూసినట్లయితే దీనికి 10 ఇంతలు టూరిస్టులు డైలీ వస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఖచ్చితంగా దీని ప్రభావం ఈ ఐలాండ్స్ యొక్క బయోడైవర్సిటీ మీద పడుతుందని ఈ పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఈ ఐలాండ్స్కి సంబంధించినటువంటి ఈ పర్యావరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని టూరిస్టుల పోటెత్తడాన్ని నియంత్రించవలసిందిగా ఇక్కడి ఏకైక ఎంపీ పలు దఫాలుగా లోక్సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ ప్రస్తుత గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోలేదు. ఇక సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ రవీంద్రన్ కమిటీ ఇంటిగ్రేటెడ్ ఐలాండ్ మేనేజ్మెంట్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్లాన్ ఏంటంటే ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేక మౌలిక సదుపాయాల రూపకల్పనకు సంబంధించింది. ఈ ప్లాన్ ప్రకారం ఇక్కడ రోడ్లు, బీచెస్, కమ్యూనికేషన్ సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్ చేయడం. ఇవి కనుక డెవలప్ చేయడంతో పాటుగా ఈ ఐలాండ్స్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకుని టూరిస్టులకి పర్మిషన్ ఇవ్వాలి. వచ్చే టూరిస్టులకి ఇక్కడ ఉండేటటువంటి బేసిక్ ఫెసిలిటీస్కి మధ్య సారూప్యత అనేది ఉండాలి. ఈ రెండింటి మధ్య కోరిలేషన్ అనేది ఉండాలి. వచ్చేవాళ్ళు ఎక్కువైపోయి ఫెసిలిటీస్ కనుక తక్కువ ఉన్నట్లయితే దాని ప్రభావం ఖచ్చితంగా ఈ బయోడైవర్సిటీ మీద పడుతుంది అనేది దీని యొక్క అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ ఐలాండ్ మేనేజ్మెంట్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ని డెవలప్ చేసి ఆ తర్వాత కేవలం బేసిక్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడమే కాకుండా ఈ ఐలాండ్స్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకుని టూరిస్టులకి పర్మిషన్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఈ ప్లాన్ ప్రకారం ఈ ఐలాండ్స్ కనుక డెవలప్ అయినట్లయితే అక్కడ ఉండేటటువంటి ప్రజలకు కూడా ఈ టూరిజం వల్ల మంచి అవకాశాలు అనేవి కలుగుతాయి. కానీ ఈ ప్లాన్ని వదిలేసి ప్రభుత్వం ఎలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే భవిష్యత్తులో ఏదైతే ఈ ఐలాండ్స్ ఉన్నాయో పగడాల దీవులు అని మనం సంబరపడుతున్నామో ఈ పగడాల దీవులు తీవ్రమైనటువంటి క్రైసిస్ని ఎదుర్కోబోతున్నాయి అంటున్నారు పర్యావరణవేత్తలు. కాబట్టి ఇక్కడ మొదటగా మనం దృష్టి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పర్యావరణాన్ని ముఖ్యంగా డెవలప్ చేయవలసి ఉంది. ఈ పర్యావరణాన్ని డెవలప్ చేయడంతో పాటుగా ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ని కూడా గవర్నమెంట్ దృష్టి సారించాలి. ఈ బేసిక్ ఫెసిలిటీస్ని దృష్టి సారించి వచ్చేటటువంటి టూరిస్టులకి ఇక్కడ ఉండేటటువంటి అవకాశాలు ఈ రెండింటి మధ్య సారూప్యత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇలా కాకుండా ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోతే భవిష్యత్తులో అంటే చాలా కొద్ది సంవత్సరాల్లోనే ఈ ఐలాండ్స్ అనేవి కనుమరుగయ్యేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఇక్కడ పర్యావరణవేత్తలు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.